సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణమః సర్వేభ్యః. ఇప్పటిదాకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. విభక్తుల దాకా వచ్చాం కదండి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం కదా. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? తృతీయ విభక్తి మనము ఏకవచనం కూడా నేర్చుకున్నట్టున్నాం కదండి. ఎవరైనా ఒక్కళ్ళు అన్మ్యూట్ అయి చెప్పండి. అవును మేడం, చెప్పారు మేడం. మనం నేర్చుకున్నాం. ఇంకొకసారి చెప్తారా? రివిజన్ ఎలాగో చేస్తానండి, నో వరీస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రామః అంటే ఏమిటి? రాముడు. రామాహ అంటే రాముళ్ళు. ఓకేనా? ద్వితీయ విభక్తికి వచ్చినప్పుడు రామం అంటే రాముడిని గూర్చి. రామాన్ అంటే రాముళ్లను. రామేణ అంటే రాముడితో. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. అలాగే సీతా శబ్దానికి, గాయత్రి గారు మీరు మ్యూట్ అయిపోండి, తర్వాత కావాలంటే అన్మ్యూట్ అవుతారు కానీ. అలాగే సీత శబ్దం నేర్చుకున్నాం. సీత అంటే ఒక సీత గురించి చెప్తున్నట్టు, అంటే సీతను చూపించడము లేకపోతే ఆమె సీత అని చెప్పడము అలాగా. అంటే సీత అనేది ప్రథమ విభక్తిలో ఉంది. సీతాహ అంటే ఇద్దరు చాలా మంది సీతలు, ఇద్దరి కన్నా ఎక్కువ మంది. సీతాం అంటే సీతను. సీతాహ అంటే చాలా మంది సీతలను. పైన కూడా సీతాహ ఉంది, కింద ద్వితీయ విభక్తిలో కూడా సీతాహనే ఉంటుంది. ఓకేనా? మనం శబ్దం ఒక సెంటెన్స్ చదివినప్పుడు అక్కడ ఎలా వాడుతున్నాము అన్న దాన్ని బట్టి మనకి ఆ సెంటెన్స్ లో అర్థమైపోతుంది. ఓకేనా? సీతయా అనేది తృతీయ విభక్తి, అంటే సీతతో, సీత చేత అని. ఇంతవరకు అర్థమైందా అందరికి? తృతీయ విభక్తి చెప్పలేదు మేడం. అలాగే ఒక్క నిమిషం. అలాగేనండి. ఎవరికి అంటే ఎక్కడి నుంచి అర్థం కాలేదో చెప్తే నేను రిపీట్ చేస్తాను. చెప్పండి అని విభక్తులు కూడా ఏకవచనం బహువచనం ఉంటాయండి. ఉంటాయండి. అన్నిటికీ ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక ఏకవచనం చెప్పారు తృతీయ విభక్తిలో, రామేణ సీతయ్య. ఓకే, అవును. రామేణ అంటే రాముడితో లేకపోతే రాముడి చేత. నేను రాముడితో కలిసి స్కూల్కి వెళ్ళాను. నేను రాముడితో కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నాను. నేను రాముడితో కలిసి చదువుకుంటున్నాను. అలా చెప్పేటప్పుడు తో అని వాడుతున్నాం కదా. అప్పుడు మనం రామేణ అనేది పుల్లింగానికి, సీతయా అలాగా స్త్రీలింగ శబ్దాలకి వాడాలి. మనం కొన్ని స్త్రీలింగ శబ్దాలు, కొన్ని పుల్లింగ శబ్దాలు నేర్చుకున్నాం కదా. కృష్ణ అనేది ఒక పుల్లింగ శబ్దం, వృక్ష అనేది ఒక పుల్లింగ శబ్దం. సో ఇప్పుడు తృతీయ విభక్తి పెట్టాలి అని అంటే రామేణ అన్నాము, అలాగా కృష్ణేన అని వస్తుంది. లేకపోతే శివేన, గణేశేన అలా అన్నిటికీ చెప్పుకుంటాం. ఓకేనా? అంటే వాళ్లతో కలిసి అని చెప్పేటప్పుడు. లేదు అంటే వాళ్లతో చెయ్యబడింది అని చెప్పేది కూడా ఇంకొక రకం ఉంటుంది. ప్రస్తుతానికి చేత అని కూడా వస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. రాముడితో, రాముడి చేత అని. ఓకేనా? సీతతో, సీత చేత అనే దానికి తృతీయ విభక్తి వస్తుంది. ఓకేనా? అలాగే రాముళ్లతో, రాముళ్ల చేత, సీతలతో, సీతల చేత, లేకపోతే బాలికతో, బాలికల చేత, బాలికతో బాలిక చేత, బాలికలతో బాలికల చేత అని చెప్పడానికి మనం తృతీయ విభక్తిని వాడతాం. మేడం సీతాది చెప్పరా అండి? సీతాయానా? సీతాహ అంటే చాలా మంది సీతలు. ఓకే, అదే తృతీయ మీరు విభక్తి. సీతయా, సీతయా మామూలుగా అయితే సీతా తాకి దీర్ఘం ఉంటుంది కదా. ఆ తాకి దీర్ఘాన్ని తీసేసి తర్వాత యా యాడ్ చేసి యాకి దీర్ఘం పెట్టండి. సీతయా. లలిత ఉంది, లలితయా. శిరీష ఉంది, శిరీషయా. షాకి దీర్ఘం తీసేసి ష పెట్టి దానికి యా దీర్ఘం యాడ్ చేస్తున్నాను. ఉమా, ఉమయా అలా వస్తుంది.
ఓకేనా, అర్థమైందా? ఓకే అండి. బాలిక ఉందనుకోండి, బాలికయా అవుతుంది. శాటిక, శాటికయా. పత్రిక, పత్రికయా. ఓకే, కొంచెం ఆ దీర్ఘాలని కొంచెం సాగదీస్తూ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అవి గుర్తుండిపోతాయి బాగా. తర్వాత ఫాస్ట్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు రాసుకున్నారా? రామశబ్దం 3 విభక్తులు, సీతా శబ్దం 3 విభక్తులు, ఏకవచనం బహువచనం. తృతీయ విభక్తికి బహువచనం చెప్తాను. ఏకవచనం రాసుకున్నారా 3 విభక్తులకి? చెప్పరా మేడం? రాసుకున్నాం. సరే, క్విక్ గా రివైజ్ చేస్తానండి, రాసుకోండి. అందరూ రాస్తే గానీ గుర్తుండదండి. రాసుకోని వాళ్ళు వీడియోస్ చూసి, పాత వీడియోస్ ఒకసారి రాసేసుకోండి. రాసుకుంటే మీకు ప్రాక్టీస్ కి ఈజీగా ఉంటుంది. ఓకేనా, రామ శబ్దం తీసుకున్నాను. ప్రథమా విభక్తి రామః, రామాః. ప్రథమా విభక్తిలో ఏకవచనం బహువచనం. ఇలాగే చెప్తాను అన్నిటికీ, ఫాస్ట్ గా రాసుకోండి. రామః, రామాః. రామం, రామాన్. ద్వితీయ విభక్తి. రామేణ అనేది ఏకవచనం తృతీయ విభక్తి. మనం ఇప్పుడు బహువచనం నేర్చుకుందాం. అలాగే సీత, సీతా ప్రథమ విభక్తి ఏకవచనం. సీతాః ద్వితీయ విభక్తి. సీతాం, సీతాః ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తిలో బహువచనము, ప్రథమా విభక్తిలో బహువచనము సేమ్ ఉంటాయి. మళ్ళీ తప్పు రాసుకున్నాను అని కంగారు పడతారేమో అని చెప్తున్నాను. మేడం, ఇప్పుడు ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో రామం ఏకవచనం, రామాన్ బహువచనం కదా మేడం? కరెక్ట్ అండి. తృతీయ విభక్తి మ్యామ్ రామేణ ఏకవచనం, బహువచనం ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ క్లాస్ లో. ఓకే మేడం. సీతా, సీతాః ఏకవచనం ప్రథమా విభక్తి ఏకవచనం బహువచనం. సీతాం, సీతాః ఇది ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తి వచ్చేసి సీతయా. అయిపోయిందా? అందరు రాసుకున్నారా? ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకుందాం. చాలా మంది రాముళ్లతో, చాలా మంది బాలకులతో అలా చెప్పాలనుకోండి. రామం, రామేణ అంటే ఒక రాముడితో. రామైహి, రామైహి అంటే రాముళ్లతో, రాముళ్ల చేత. రామైహి రాసుకున్నారా? బాలకైహి, కృష్ణైహి, వృక్షైహి, శివైహి అలా వస్తుంది. ఓకేనా? మేడం, చెప్పండి. తృతీయ విభక్తి కదా? అవునండి, తృతీయ విభక్తి. మేడం ఒక్క నిమిషం. ఆ, రామః, చెప్పండి. రామేణ, రామేణ కదా ప్లూరల్? రామేణ ఏకవచనం, రామైహి బహువచనం. ఓకే ఓకే, సారీ అదే తప్ప. పర్వాలేదండి. ఇంకా ఎవరో సీత గారు మీరేనా అడిగింది? అవును మేడం. విసర్గ పెట్టుకోమంటారా, హై రాసుకోమంటారా? విసర్గలేనండి. హై అన్నప్పుడల్లా అంటే ఇప్పుడు మనకి ఈ శబ్దాలన్నిట్లలో హా రాయమండి. ఆ హకారం పలికినప్పుడు విసర్గ మధ్యలో వస్తేనే హా వస్తుంది. ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే నేను చెప్తాను. ఓకేనా? రామః అంటే రామ రాసి విసర్గ. సీతయా, ఇంకా సీత చెప్పలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. రామేణ, రామైహి. మేడం, ఒక శబ్దం కంప్లీట్ అయ్యాక 3 విభక్తులు ఇంకో శబ్దంలోకి వస్తే బాగుంటుందేమో, మాకు రాసుకోవడం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అలాగే చెప్తున్నాను కదండి. ఆ మధ్యలో సీత, మేము ఇప్పుడు రామశబ్దం రాసుకోమంటారా? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఏకవచనం బహువచనం. అవునండి, అవన్నీ అయిపోయాయి, 3 చెప్పేశాను. సీత మెల్లిగా చేద్దాం, ఎగ్జాంపుల్స్ చేసుకున్న తర్వాత సీత నేర్చుకుందాం. అలాగే అలాగే. రామైహి మేడం, రామైహి. మాకి ఒక్క నిమిషం ఆవిడ అడిగిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, అడుగుదురు గాని ఒక్క క్షణం ఇవ్వండి. మేడం, మాకి హై రావాలా పక్కన? ఐకారం అండి. రామై, ఐకి మాత్ర ఇట్లా పైకి పెడతాం కదా. మా రాసారా? హిందీలో రాస్తున్నారా మీరు? దేవనాగరిలో రాస్తున్నారా, తెలుగులో రాస్తున్నారా? దేవనాగరి మేడం.
ఆ తెలుగులో రాస్తే మా రాసి ఐ రాస్తాం కదా ఇలా, ఐ ఐ ఐ పై ఏ రాసి దానికి కింద ఒక గీత పెడితే ఐ అవుతుందా? అండి ఐత్వం రాయండి. ఐత్వం రాసి విసర్గలు పెట్టండి. ఓకే ఓకే. దేవనాగరి లిపి అయితే మరి పైకి 2 కొమ్ముల్లాగా పెడతాం. విసర్గలు కామన్, పక్కన విసర్గ. ఓకే, విసర్గ కామన్. ఓకేనా, అర్థమైందా? చిన్న డౌట్ మ్యామ్. దేవనాగరి చెప్పండి. అర్థమైంది. సారీ. హిందీలో అయితే దీర్ఘం ఇస్తే ఆకి మాత్ర, ఈకి మాత్ర, చోటి ఈకి మాత్ర అలా చదువుకుంటాం కదా. ఇప్పుడు సంస్కృతంలో వీటిని ఏమనాలి? ఏకి మాత్ర, ఐకి మాత్ర ఇచ్చి రామైహి పక్కన విసర్గ పెట్టాము. అవును, ఈ అంతే. గుణింతం గుర్తుల్ని ఏమనాలి? స్పెసిఫిక్ గా గుణింతం గుర్తులకి పేర్లు ఏమున్నాయో నాకు సంస్కృతంలో తెలియదండి. మనం హిందీలో ఎలా రాస్తున్నామో అలాగా చెప్పుకోవడమే. ఆకి మాత్ర, ఈకి మాత్ర, చోటి ఈకి అంతే. మాత్ర, బడి ఈకి మాత్ర. హై ప్లేస్ Correct. లో మటుకు విసర్గ పెట్టుకోవాలి. హై ప్లే అంతే, కరెక్ట్. నాకు అంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్, యాక్ టంగ్ ట్రాన్స్లేషన్ కాస్త ఇబ్బందిగా ఉంది. రామై చెప్పండి. రాసాం కదా, మై రాసిన తర్వాత పక్కన. విసర్గలు పెట్టాము. విసర్గ మీన్స్ ఓన్లీ హా, దానికి ఎటువంటి చేంజ్ ఉండదు. హ అని గాలిని ఆస్పిరేట్ చేయడం, బయటికి వదిలేయడమే. అంతే. కానీ ఈ విసర్గకు ఒక క్వాలిటీ ఉంది. ఏంటి అని అంటే దానికన్నా ముందర ఏ మాత్ర ఉంటే ఆ మాత్రలాగా చెప్పాలన్నమాట. మా ఐహి ఉంది కాబట్టి ఐహ్ అన్నాం, హై ఐహి అని వస్తుంది. లేకపోతే ఇకారం ఉంది అనుకోండి, హి అని వస్తుంది. రామ అన్నాం అనుకోండి, అకారం ఉంది, రామహ అహ అకారం వస్తుంది. సో విసర్గ ఏ గుణింతం ఉంటే ఆ గుణింతం యొక్క సౌండ్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సీతయ తృతీయ విభక్తిలో బహువచనం చెప్పండి. చెప్తాను. ఏకవచనం ఫస్ట్ చెప్పారు, ఒక బహువచనం చెప్తే అయిపోతుంది. అలా కాదు, ఫస్ట్ సీత మనము ఆ పుల్లింగ శబ్దాలతో కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకున్న తర్వాత స్త్రీలింగ శబ్దాన్ని తెలుసుకుని మళ్ళా స్త్రీలింగంలో కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చేసుకుందాం. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? ఇది చెప్తాను ఖచ్చితంగా, వదిలేసేయను. ఓకేనా గాయత్రి గారు? ఓకే. ఇప్పుడు ఓకే. విద్యార్థులతో కలిసి అధ్యాపకుడు పాఠశాలకు వెళ్తున్నాడు. చెప్పండి ఎవరన్నా. విద్యార్థితో కలిసి అంటే ఏమంటాము? ఛాత్రేణ సహా. వెరీ గుడ్. చెప్పండి, సెంటెన్స్ మొత్తం చెప్పండి. ఛాత్రేణ అధ్యాపకః పాఠశాల గచ్చతి. ఓకే, చిన్న చిన్న చేంజెస్ అండి. మనం ఏమనుకున్నాం లాస్ట్? ఛాత్రేణ సహా పాఠశాలాం గచ్చతి మేడం. కరెక్ట్, కరెక్ట్, ఉత్తమం. సో మనం చిన్న చేంజ్ ఏమనుకున్నామంటే అంజనా గారు, తృతీయ విభక్తి వాడినప్పుడు, ఎస్పెషల్లీ మనిషితో వాడినప్పుడు సహ అనేది ఒకటి చేరుస్తాం. ఓకేనా? అంటే ఇతను ప్లస్ ఎవరితో అయితే వెళ్తున్నారో అతను కూడా వెళ్తున్నాం కదా. ఇప్పుడు రాముడు సీతతో కూడి వెళ్తున్నాడు. రాముడు సీత వెళ్తున్నారు, కరెక్టే. కానీ సీత కూడా వెళ్తోంది కదా, రాముడు ఒక్కడే వెళ్ళటం లేదు. కాబట్టి కూడి అని చెప్తారు. ఓకేనా? రామేణ సహ, సీతయా సహ, సీతేన కాదు, సీతయా. సీత రామేణ సహ వనం గచ్చతి. ఓకే, రామః సీతయా సహ వనం గచ్చతి. జస్ట్ ఆ లింగాలు తెలుస్తాయని అటు ఇటు మార్చాను. సో ఇప్పుడు ఛాత్రః అధ్యాపకః ఛాత్రుడితో కలిసి, అంటే విద్యార్థి ఛాత్రేణ సహ విద్యాలయం గచ్చతి. మనం విద్యాలయం అనాలి, విద్యాలయ అనకూడదు. ఎందుకు? అది ద్వితీయ విభక్తి, కర్మ కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నారు, దేని గురించి వెళ్తున్నారు? విద్యాలయానికి. కాబట్టి అది కర్మ కింద మార్చాలి. ఓకేనా? ఇందాక ఎవరో చెప్పేటప్పుడు విద్యాలయ అని వదిలేశారు, అందుకనే స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఓకే మ్యామ్. అధ్యాపకః పాఠశాలం గచ్చతి. అంతేనది. కరెక్ట్. ఛాత్రేణ సహ అధ్యాపకః విద్యాలయం గచ్చతి. ఇప్పుడు అధ్యాపకుడు చెప్పండి జయంతి గారు. ఒక వాక్యంలో తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి అట్లా అన్ని కూడా రావచ్చా మేడం? అన్ని విభక్తులు కూడా రావచ్చా? రావచ్చండి, రావచ్చు.
సరే అంటే మనకి విభక్తులు ఏం తెలియజేస్తున్నాయి? ఈ కారణాలు ఏమైతే ఉన్నాయో, అంటే ఒకటేమో ప్రథమ విభక్తిలో చేసేవాడి గురించి చెప్తున్నాము, ఒకటి ఏం చేస్తున్నాడో చెప్తున్నారు, ఒకటి ఏమిటి దేంతో చేస్తున్నారో చెప్తున్నారు, ఒకటి దేని కోసం చేస్తున్నారో చెప్తారు. అలాంటివన్నీ కలిసి ఉండొచ్చు, తప్పేం లేదు. ఓకేనా? సరే. అలాగే. రాముడు ఆ సీత కోసం అడవికి వెళ్తున్నాడు, కానీ ఎవరి కోసం వెళ్ళాడు? వాళ్ళ తండ్రి కోసం వెళ్ళాడు, అతడి యొక్క తండ్రి కోసం వెళ్ళాడు. ఇట్లా అన్ని విభక్తులు కలపచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఒక విద్యార్థి అధ్యాపకుడితో వెళ్తే అధ్యాపక ఛాత్రేణ సహా అన్నాము. చాలా మంది విద్యార్థులతో వెళ్తుంటే వెళ్ళేది అధ్యాపకుడు ఒక్కడే. ఛాత్రైః పెట్టాలి కదా. త్రైః Correct. సహా విద్యాలయం గచ్చతి. ఒక్కళ్ళు సెంటెన్స్ మొత్తం కరెక్ట్ గా చెప్పండి. ఇందాక చెప్పని వాళ్ళు చెప్పండి. అధ్యాపకః ఛాత్రైః సహ పాఠశాలం గచ్చతి. వెరీ గుడ్, ఉత్తమం అండి, వెరీ గుడ్. జనని తల్లి పిల్లలతో బాలకులతో కలిసి ఉద్యానవనానికి వెళ్తోంది. జననీ బాలకైః సహ ఉద్యానవనం గచ్చతి. ఉద్యానం అంటే సరిపోతుంది. మనం ఉద్యానవనం అనేది తెలుగులో వాడేది, ఉద్యానం అంటే సంస్కృతంలో సరిపోతుంది. ఉద్యానం గచ్చతి. ఓకేనా? కరెక్ట్. ఇంకా మనం ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాం కదా, తృతీయ విభక్తి నుంచి మనకి నపుంసకలింగం అంతా సేమ్ టు సేమ్ పుల్లింగంలానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫలముతో అన్నారు అనుకోండి, ఫలేన అన్నాము. ఫలములతో అంటే ఫలైహి, పుస్తకంతో పుస్తకేన, పుస్తకాలతో పుస్తకైహి, అంతే. పుష్పముతో పుష్పేణ, పుష్పైహి. వెరీ గుడ్. అర్థమవుతుందా? మ్యామ్, జనని బాలకై సహా ఉద్యానం గచ్చతి, అంతేనా ఇది? బాలకైహి విసర్గలు పెట్టుకోవాలి. బాలకై సహా ఉద్యానం గచ్చతి. కరెక్ట్. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, వాళ్ళు చేస్తారు. చెప్పండి సార్. అధ్యాపకుడు శిష్యునితో కలిసి కూర్చున్నాడు. అధ్యాపకః ఛాత్రేణ సహ ఉపవిశ్యతి. విష్యతి కాదు, విశతి. ఉపవిశతి. ఉత్తమం మేడం, ఉత్తమం. ఇక్కడ కూర్చున్నది ఒక్కడేనండి, ఇద్దరు కనిపిస్తున్నారు మనకి, కానీ ఇంకొకటితో కలిసి కూర్చున్నాడు అని చెప్తున్నాం మనం. సో వాళ్ళిద్దరు కూర్చున్నారు అని చెప్పటం లేదు, కాబట్టి మనం ఏకవచనమే వాడాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు ప్లూరల్ చెప్పండి, మీరే ప్లూరల్ చేసి చెప్పండి. శిష్యులతో కలిసి. అధ్యాపకః శిష్యైః సహ ఉపవిశతి. శిష్యైః సహా కాదండి, శిష్యః. ఓకే, అది కూడా కరెక్టే. శిష్యః కరెక్టే. ఛాత్రః వాడండి ప్రస్తుతానికి. ఓకే. అధ్యాపకః ఛాత్రైః సహ ఉపవిశతి. ఉత్తమం, ఉత్తమం. ఇప్పుడు అనురాధ మేనమామతో కలిసి దుకాణమునకు వెళ్తున్నది. అనురాధ మాతులేన సహ ఆపణం గచ్చతి. ఉత్తమం, ఉత్తమం మేడం, బహు ఉత్తమం. అలాగే లత తమ్మునితో కలిసి విద్యాలయమునకు వెళుతున్నది. అనుజేన సహ విద్యాలయం గచ్చతి. భాత్రే సహ విద్యాలయం గచ్చతి. అనుజః అని రాసుకోండి. అనుజః అంటే తమ్ముడు, అగ్రజః అంటే అన్నయ్య.
ఇద్దరిద్దరు మాట్లాడుతున్నారండి. ఒక్కళ్ళు మ్యూట్ అయిపోండి ప్లీజ్. ఒక్కళ్ళతో చెప్పిస్తాను. మీకు అర్థం- అది కరెక్టేనండి, అది తప్పు కాదు. నేను మిగతావి చెప్తున్నాను. అగ్రజహ అంటే అన్న, అనుజహ అంటే తమ్ముడు, అగ్రజా అంటే అక్క, అనుజా అంటే చెల్లెలు, సోదరి అలా కూడా చెప్పొచ్చు, భగిని అంటే సిస్టర్. ఇట్లా వివిధ రకాలుగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా? మాతులహ అంటే మేనమామ, అగ్రజ అక్క, చెల్లెలికి అనుజా అనుజా అనుజా, అగ్రజా అనుజా, అగ్రజా అంటే పెద్దవాళ్ళు అక్క, అనుజా అంటే సిస్టర్. అంటే అగ్రజ అంటే మేనమామ, మాతులహ అండి. మాతులహ అంటే మేనమామ. వృద్ధుడు గ్లాసుతో పాలను త్రాగుతున్నాడు. గ్లాసు వృద్ధః వృద్ధః ఒక్క నిమిషం ఆయన చెప్పేది పూర్తిగా చెప్పనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. గ్లాసుని చషకః అంటారు. అది పుంలింగ నపుంసకలింగమే, సారీ పుంలింగ శబ్దం. పుంలింగం. చషకః అంటే పుంలింగ శబ్దం. ఇప్పుడు చెప్పండి. వృద్ధః చషకాన్ క్షీరం పిబతి. చషకాన్ ఎందుకు వచ్చింది చెప్పండి? గ్లాసుతో కదండి, గ్లాసు చషకేన రావాలేమో. అండి. చషకేన. తాగేది రాముడికి ఏమొచ్చింది చెప్పండి? రామః రామేణ. చషకేణ. చషకేన నకారం మామూలు నా పెట్టండి, ఏనా చేరుతుంది అనమాట. పుంలింగ శబ్దాలన్నీ ఏకవచనంలో ఏనా ఏనా చేరుతాయి. ఇప్పుడు చెప్పండి మీరు ఒక్కసారి సెంటెన్స్ ఒక్కసారి పూర్తిగా. వృద్ధః చషకేన క్షీరం పిబతి. ఓకే, ఉత్తమం. అలాగే బాలకుడు హస్తముతో వ్రాస్తున్నాడు. హస్తః పుంలింగ శబ్దం. హస్తః. బాలకః హస్తేన లిఖతి. ఉత్తమం. చెప్పిన వాళ్ళు చెప్తున్నారు మేడం. మ్యూట్ అయిపోండి వెంటనే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. అలాగే సుధారాణి గారు చెప్పండి ఇది నెక్స్ట్ మీరు. బాలకుడు చెంచాతో తింటున్నాడు. బాలకః చెంచానే ఉంటుంది. చమసః పుంలింగం. చమసః. బాలకః చెంచేన. చమసః అన్నప్పుడు ఎలా రాయాలి చెప్పండి? చమచః. చమసః. చమసః. ఇప్పుడు చెప్పండి. బాలకః చమసః. చమసహ అనేది మనం ప్రథమ విభక్తిలో చెప్పుకున్నామండి, దాన్ని తృతీయ విభక్తిలోకి మార్చాలి. చమసేన. వెరీ గుడ్, కరెక్ట్. గుడ్. బాలకః చమసేన తింటున్నాడు కదండి. అవును, ఉత్తమం. పద్ధతి. అట్లాగే ఏం చెప్పారు? తింటున్నాడికి ఏంటండి? బాలకః ఖాదతి. ఖాదతి. అవును మేడం, ఖాదతి చెప్పండి. ఖాదతి కదా. అవునండి, ఖాదతి. ఓకే, అదే కదా చెప్పాను. ఓకే, నాకు అది అర్థం అవ్వలేదండి, వినిపించలేదు సరిగ్గా, అందుకని మళ్ళీ అడిగాను. బాలకః చమసేన ఖాదతి. ఉత్తమం. అలాగే రాధ కుండతో నీటిని తీసుకువస్తున్నది. రాజా కుండతో. రాధ. మ్యూట్ అయిపోండి సుధారాణి గారు, వేరే వాళ్ళు చెప్తారు. జలం నయతి. రాధ. ఒక్కసారండి, ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్ చేసిన వాళ్ళు దయచేసి చెప్పకండి. రాని వాళ్ళకి వాళ్ళు అక్కడే ఆగిపోతారు, వాళ్ళకి చెప్పడానికి ఇంకా స్కోప్ ఇవ్వట్లేదు మనం. సో కొంచెం అర్థం కాని వాళ్ళని పిలిస్తే వాళ్ళు చెప్తారు. ఒక రాధేనండి, ఎవరు చెప్తున్నారు? మనోజ్ఞ గారు, మీరేనా? చెప్పండి. రాధ, ఒక రాధ నీటిని తెస్తోంది. దేంతో తెస్తోంది? ఘటంతో తెస్తోంది. రాధ ఘటేన. వెరీ గుడ్.
పానీయం ఏమంటే నీళ్లు నీళ్లు జలం 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 ఏం జలం తీసుకొస్తోంది అంటే ఏమన్నారమ్మా తీసుకువస్తోంది. జలం ఆనయతి. నయతి అంటే తీసుకువెళ్ళడం, ఆ నయతి అంటే తీసుకురావడం. ఆ నయతి గట్టయినా అని వస్తుందండి, గట్టకీనా అని వస్తుందా? ఒక్క నిమిషం. ఘటేన 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 ఒక కుండతో కదా, ఘటేన ఘటేన ఆనయతి. ఇక్కడ కుండ ఇదంతా తృతీయ విభక్తి అవుతుంది కదండి. అదే జలం కదా. ఆనయతి. కుండతో అంటే కుండకి మాత్రమే తృతీయ విభక్తి వస్తుంది. ఏం తెస్తున్నారు? జలమును తెస్తున్నారు అంటే అది ద్వితీయ విభక్తిలో వస్తుంది. ఓకేనండి సుధారాణి గారు, మీకు ఆన్సర్ అయిందా? అంటే ఇప్పుడు జలం ద్వితీయ విభక్తి అయిపోయింది. ద్వితీయ విభక్తి, పుంసలింగమా ద్వితీయ మేడం? విభక్తి. ద్వితీయ రెండోది. అది కర్మ అన్నమాట. దేన్ని తెస్తున్నాడు, దేన్ని చూస్తున్నాడు అలా చెప్పేది కర్మ. అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దేనితో తెస్తున్నాడు, దేనితో రాస్తున్నాడు, దేనితో చూస్తున్నాడు అనేది కరణం. అంటే దేనితో అనేది అన్నమాట. అంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం కదా, అలా దానికి కరణం అని పేరు. దీన్ని తృతీయ విభక్తిలో చెప్తాము. ఓకేనండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కూల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మళ్ళీ అడుగుతారు, కానీ తప్పులేదు, కంగారు పడిపోవద్దు. ఇప్పుడే చెప్పిన వెంటనే ఫుల్ గా అర్థమైపోవాలి అన్నది ఉండదు. మీరు మీ అంతటా మీరు కొంచెం ఆలోచించుకుంటే అప్పుడు మీకు ఒక అభిప్రాయంకి వస్తారనమాట, ఇక్కడ ఎందుకు ఇలా వాడారు అలాగా. అప్పుడు మీరు మిగతా ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. కంగారు పడిపోకండి. మనము తెలుగులో శర్మ సార్ విభక్తులతోనే మాట్లాడుతున్నామండి. అందరము తెలుగులో అనేక విభక్తులు వాడే మాట్లాడుతున్నాం రోజు భాషని. ఇది నేర్చుకుంటున్నాము కొత్తగా. శర్మ సార్ ఇది మేము ఆనందముగా నివసిస్తున్నాము చెప్పరా సార్? అది చెప్దాం. ఇవి ప్రాక్టీస్ చేయండి, చెప్దాం. ఇప్పుడు ఇది ఎక్కువ ఈ పుంలింగ శబ్దాన్ని ప్రాక్టీస్ చేద్దాము, తర్వాత చెప్పుకుందాం, పర్లేదు. అలాగే అది రక్షక భటుడు కర్రతో దొంగను కొడుతున్నాడు. ఆరక్షక అంటే రాసుకోండి, మేడం చెప్తున్నారు, రాసుకోండి. ఆరక్షక అంటే పోలీసు. రక్షక భటుడు. దండ పుంలింగ శబ్దము. దండ అంటే కర్ర. చెప్పండి. నేను చెప్తాను. ఆరక్షక దండేన సహ తాడయతి. అంటే కర్ర కూడా కొడుతోందా అతన్ని? కర్ర కూడా దొంగని కొడుతోందా? కర్రతో కొడుతున్నాడు. దండేన చోరం తాడయతి. ఉత్తమం. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్పండి, అందరూ వింటారు కూడా. ఆరక్షక దండేన చోరం తాడయతి. కొడుతున్నాడికి ఏంటండి? నాకు సరిగా వినిపించలేదు. చెప్పారు మేడం. తాడయతి. 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 నెక్స్ట్ దీని ప్లూరల్ లోకి మార్చండి. కర్రలతో. ఇది ప్రాక్టికల్ అవ్వకపోయినా మనము విభక్తులు ప్రాక్టీస్ చేసుకోవడానికి అట్లా ప్లూరల్ లోకి మారుస్తూ ఉంటాను, పర్వాలేదు. ఓకేనా? కర్రలతో కొడుతున్నాడు, ఒకడే కొడుతున్నాడు, చాలా కర్రలతో కొడుతున్నాడు. చెప్పండి. దండైః చోరం తాడయతి. వెరీ గుడ్. చాలా మంది పోలీసులు కొడుతున్నారు, చెప్పండి. దండలతో అంటే కర్రలతో. దండేన ఆరక్షకాః దండైః చోరం తాడయతి. తాడయంతి. ఇప్పుడు దొంగలను అనే దాన్ని కూడా ప్లూరల్ చేయండి. అంటే దొంగని కాకుండా దొంగలను, అది కూడా ప్లూరల్ చేసేయండి.
చాలా మంది పోలీసులు చాలా మంది దొంగలను చాలా కర్రలతో కొడుతున్నారు. అన్ని ప్లూరల్. చెప్పండి. ఆరక్షకాః దండైః చోరైః తాడయంతి. చోరైహి అంటే ఏ విభక్తి? తృతీయ విభక్తి. దొంగలతో అని చెప్పినట్టు. కరెక్ట్ దీది. చోరన్ చోరన్ చోర్ చో తప్పు. రామాన్ చోరాన్ అలా రావాలి. చోరాన్ తాడయతి. తాడయంతి క్రియాపదం కూడా మరి మనకి ఎంతమంది బహువచనంలోకి మార్చాలి. అన్ని చూసుకోండి. అలా ఒక్కొక్కటి చెక్ చేసుకొని చెప్పండి. అంటే తప్పు అవుతుందా మేడం? ఆరక్షకాః చోరాః దండైః తాడయతి తప్పవుతుందా? తప్పే కదా. పోలీసు కర్రలతో దొంగ కొడుతున్నాడు. ఆ దొంగని అనే కనెక్షన్ పెట్టలేదు మీరు. చోరా దొంగలు అవుతుంది అంతే, కనెక్షన్ లేదు వాటికి మధ్యలో. ఓకే ఓకే. ఎవరిని కొడుతున్నారు అనే దానికి ఆన్సర్ రావాలి అంటే ఆ ఎవరిని అనేది ఖచ్చితంగా ద్వితీయ విభక్తిలో ఉండాలి. అర్థమైంది మేడం. మేడం ఇప్పుడు ఇది ఆరక్షకాః దండైః చోరాన్ తాడయంతి కరెక్టా మేడం? అవునండి. ఓహో, పోలీసులు దండంతో దొంగలు కొడుతున్నారు. పోలీసులు కర్రలతో దొంగలను కొడుతున్నారు. కరెక్ట్. ఉత్తమం. సో ఇప్పుడు స్త్రీలింగం నేర్చుకుందామా? సీత, దానికి తృతీయ విభక్తి ఏమిటి? సీతయ. వెరీ గుడ్. ఇప్పుడు దానికి బహువచనం చాలా మంది సీతలతో అంటే సీతాభిహి. భీ రాసి విసర్గలు పెట్టాలి. సీతాభిహి, రామైహి, సీతాభిహి. ఓకేనా? తృతీయ విభక్తిలో సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మేడం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. మహాప్రాణం భా అండి. సీత అనే దానికి తృతీయ విభక్తి చేర్చాలి అంటే సీతయా అనేది ఏకవచనం, సీతాభిహి అనేది బహువచనం. సీత దానికి భిహి జాయిన్ చేయండి. ఇక్కడ శబ్దాలన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయండి ప్రతి దానికి సంస్కృతంలో. ఆ రూల్ ని అప్లై చేస్తే ఆ పదము కొంచెం మార్పు చెంది వేరేదవుతుంది. అది విభక్తుల కింద మార్చుకుంటాం అన్నమాట మనం. ఇప్పుడు రామః అనే దానికి విసర్గ వచ్చి రామ అనేది శబ్దము, దానికి ప్రథమా విభక్తి కావాలి అని అంటే దానికి విసర్గ చేర్చాలి అని రకరకాల రూల్స్ ఉంటాయి. ఒక రూల్ కాదు, ఒక రూల్ అప్లై చేసి దాని మీద ఇంకో రూల్ అప్లై చేసి అలా అష్టాధ్యాయిలో ఒక ఫార్ములాస్ లాగా ఉంటాయి. అవన్నీ అప్లై చేస్తూ పోయాక మనకి ఎండ్ ప్రోడక్ట్ రామః అంటే ఒక రాముడు అని అర్థం. రామాః అంటే చాలా మంది రాముళ్ళు అని అర్థం. అలాగే రామేణ అంటే ఒక రాముడితో అని అర్థం. రామైహి చాలా మంది రాముళ్లతో అని అర్థం. అలాగే సీతకు కూడా సీత అంటే ఒక సీత, సీతయా అంటే సీతతో, సీతాభిహి అంటే చాలా మంది సీతలతో. ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. రాసుకున్నారు కదా అందరూ? ఏమవుతుంది మేడం సీతకి? ఏమండి అర్థం అవ్వాల, మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. ద్వితీయ విభక్తి సీతకి ఏమవుతుంది మేడం? ద్వితీయ విభక్తియా? అవును మేడం. ఏకవచనం సీతాం, బహువచనం సీతాహ. సీతా రాసి విసర్గలు పెట్టాలి. ఓకే. రామః సీతాభిః కేలతి. రాముడు సీతలతో ఆడుతున్నాడు. కరెక్ట్. రజని మేడం, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇప్పుడు సీతయ సీతాభిహి, ఒక్కసారి సీతాభిహి ఎలా రాస్తారో చెప్తారా? సీతా రాసి బాకి మహాప్రాణం ఇచ్చి ఇకారం బి రాసి తెలుసు కదా మీకు. బి రాసి దానికి మహాప్రాణం పెట్టి విసర్గలు పెట్టాలి. సీతాభిహి.
మేడం ఒత్తుండదు కదా, ఒక్క నిమిషం మేడం. ఒత్తుంటుందా? ఒత్తుండదు, మహాప్రాణం అంతే. అంతే. సీత బిహి. రైట్, కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. తృతీయ విభక్తిలో సీతాం ఏకవచనం బహువచనం చెప్పారు. సీతాహ. అనుపమ గారు చెప్పండి. సీతయ్య అంటే సీతతో అన్నారు. సీతాభిహి అంటే సీతలతో, బహువచనం. స్త్రీలింగం బహువచనం. కరెక్ట్. బాలికా, బాలికయా, బాలికాభిహి. లలిత, లలితయా, లలితాభిహి అంటే ఒక లలితతో లలితయా, లలితాభిహి అంటే లలితలతో. ఉమా, ఉమయా, ఉమాభిహి అంటే చాలా మంది లలిత ఉమలతో. చెప్పండి సార్. బాగా బాకి గుడిచ్చి విసర్గ రాయాలి. భాని నేను అంటుంది. ఇందాక ఎవరు అడిగితే ఒత్తు లేదన్నారు. అంటే బాకి బావొత్తు అంటే వత్తు అన్నమాట. మహాప్రాణం అంటే భీ, అది వేరే, ఆ రెండో భా అన్నమాట. తెలుగులో ఒత్తనే అంటారు మేడం. ఒత్తంటాం, మహాప్రాణం అంటే అందరికీ తెలియదు. తెలుగులో ఒత్తంటాం అంటే మేక కొట్టడం అంటాం, లేకపోతే మేక కొట్టడం అంటాం. తెలుగులో అలాగే అంటారు మేడం. ఒక్కొక్క చోట సెకండ్ భా అంతే చెప్తే కరెక్ట్. ఓకే, అర్థమైపోతుంది మేడం. ఇప్పుడు బికి ఒత్తిచ్చి మహాప్రాణం ఇవ్వాలా, అక్కర్లేదు? మహాప్రాణం అంటేనే ఒత్తండి, వాళ్ళు ఒత్తంటున్నారు. కరెక్ట్. మహాప్రాణం అంటే కింద ఇవ్వడం, గాలి బయటికి వదులుతాం, గట్టిగా చెప్తాం. అది బాగా తెస్తే వస్తుంది, దానికి ఒత్తంట కానీ దీన్ని అనము. ఇది మహాప్రాణం. తెలుగులో ఒత్తు, సంస్కృతంలో మహాప్రాణం సార్. పోన్లేండి, ఇంకా దాని గురించి డిస్కషన్ అయితే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతాము. మనం ఇక్కడ కట్ చేసుకుందాం. అర్థమైంది కదా, నా లాంగ్వేజ్ మీకు అర్థం చేసుకోండి చాలు. ఓకేనా? మీరు ఎలా రాసుకోవాలో తెలుస్తుంది కదండి. బాలిక, బాలికాయ, బాలికాభిహి ఇదంతా తృతీయ విభక్తి కదండి. ఏకవచనము బహువచనం అండి. బాలికయా, బాలికాయ కాదు, బాలికయా. బాలికయా, బాలకాభిహి, బాలికాభిహి, బాలికాభిహి. అన్ని ఏంటంటే ఒకటే నోట్స్ లో ఒక్కటే చోట అన్ని గజిబిజిగా రాసేసుకోకుండా ఒక చిన్న టేబుల్ తయారు చేసుకోండి. ఓకేనా? మీరు విడిగా 7 విభక్తులు అయిపోయే వరకు ఒక్కొక్కటి నింపుకుంటూ 7-8 విభక్తులు వచ్చే వరకు చేసుకున్నారంటే మీకు దాన్ని చూసి రివైజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సారీ. ఓకేనా అండి? చిన్నగా ఎగ్జాంపుల్స్ చేద్దామా? నేను చెప్తాను సార్. చెప్పండి సార్, నేను మ్యూట్ లో ఉంటాను. 2-3 సింపుల్ సెంటెన్స్ చెప్పండి. నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్, నేను చెప్పాను అది. రామః సీతేన సహ కందుకేన కేలతి. రమగారు, సీత అన్నది స్త్రీలింగ శబ్దం అండి. సీతకి స్త్రీలింగ శబ్దం తృతీయ విభక్తి ఏమని చెప్పారు మేడము? మీ సెంటెన్స్ తెలుగులో చెప్పండి ఫస్ట్ రమగారు. తెలుగులో సెంటెన్స్ రాముడు సీతతో కలిసి బంతితో ఆడుతున్నాడు. ఇప్పుడు సీత స్త్రీలింగ శబ్దం, దాని తృతీయ విభక్తి సీతాం. సీతాం అది ద్వితీయ విభక్తి. సీతయా, సీత తా రాసి యాకి దీర్ఘం పెట్టాలి, తాకి పెట్టకూడదు. సీతయా. ఇప్పుడు చెప్పండి. రామః సీతయా సహ కందుకేన కేలతి. కందుకానికి ఎందుకు పెట్టాము? కందుకయా అని ఎందుకు అనలేదు? దానితో కదా, ఒక బంతి కాబట్టి. ఇంకా ఇంకొంచెం ఆలోచించండి. ఇప్పుడు సీతకేమో సీతయా అన్నాం, ఎందుకని? అది ఏ లింగం అని అది పెట్టాం? స్త్రీలింగం. ఇప్పుడు కందుకానికి కందుకయా అని ఎందుకు అంటాం లేదు? అది నపుంసకలింగం. అది స్త్రీలింగం కాదు కాబట్టి దానికి యా పెట్టలే, కందుకేనా పెట్టాం. అంటే దాని లింగం మారింది కాబట్టి లింగాన్ని చూసుకోవాలి మీరు. అది ఏ లింగం, దానికి
ఆ లింగం రూల్ ఏంటి, తృతీయాకి ఏ రూల్ వస్తుంది అన్నది చెప్పాలి. ఇప్పుడు చూడండి, రాముడు సీతతో వచ్చాడు. చెప్పండి ఇంకొకళ్ళు ఎవరైనా. రామః సీతేన సహ ఆగచ్చతి. ఇప్పుడే మనం సీతతో అని ఆవిడ అన్నారు. సీతతోకి మనం ఏమనుకున్నాం? సీతయ. ఇప్పుడు మళ్ళీ చెప్పండి అనుపమ గారు. రామః సీతయా సహ ఆగచ్చతి. నేనేమడిగాను? రాముడు సరే, రాముడు సీతతో వచ్చాడు అన్నాను అంతే. సీతతో కలిసి వచ్చాడు అనలే. కలిసి అన్నాం అనుకోండి, సహా పెట్టుకోవాలి. ఇప్పుడు రాముడు సీతతో వచ్చాడు అంతే. రామః సీతయా ఆగచ్చతి. దాని తెలుగులో ఏమంటా? రాముడు సీతతో వచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు గోపికలతో వచ్చాడు. గోపికలతో. ఇంకొకళ్ళు చెప్పండి. కృష్ణుడు గోపికలతో వచ్చాడు. కృష్ణుడిని ఏమంటాము? కృష్ణ. ఆగండి. గోపిక అన్నది ఏ లింగం? గోపికలు ఆడవాళ్లే కదా. గోపికలతో బహువచనం తృతీయ విభక్తి స్త్రీలింగం. ఏం చెప్పారు మేడం ఇప్పుడు? గోపికాయ ఎందుకు అనాలండి సీతామహాలక్ష్మి గారు? అది ఏంటది? ఏకవచనానికి కదా సీతయ్య అన్నాం. ఇప్పుడు మీరు గోపికయ అన్నారనుకోండి, గోపికైహి ఎవరికి? రామైహి. పుల్లింగ శబ్దం బహువచనంకి రామైహి. గోపికాభిహి. మీరు ఫస్ట్ అది ఏ లింగం అన్నది చూసుకుని దానికి రూల్ అప్లై చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకోండి. నెమ్మదిగా చేసుకోండి, తొందరపడద్దు. అయితే ఇంకొకటి చూద్దాం. అయితే కృష్ణ గోపికాభిహి ఆగచ్చతి అంటే తెలుగులో కృష్ణుడు గోపికలతో వచ్చాడు. అయితే ఇప్పుడు హరినాకి ఏమైతే చెప్పండి. సారీ, హరి కాదు, సారీ, హరి శబ్దం చెప్పలేదు. సారీ. అయితే బహువచనం గోపిక అయిపోయింది. సీతలకి బహువచనం ఏంటండి? సీతలతో. సీతాభిహి. రమలతో వస్తుంది. రమాభిహి. మీ ఇక్కడ కనిపిస్తున్న ఆడవాళ్ల పేర్లు ఆకారాంతపు పదాలన్నీ మీరు అనుకోండి. ఏకవచనం, బహువచనం. ఇప్పుడు ఎవరు చెప్తారంటే ఇంతవరకు చెప్పని వాళ్ళు అస్సలు పలకకుండా కూర్చున్నారు. ఎవరు చెప్తారండి? పలకని వాళ్ళు పలకండి. మాధవి లత గారు, పద్మా దుర్భాకుల గారు, ఉషా కుమారి గారు, ఎవరైనా? జయ సీతారామండి. ఉమాదేవి గారా? ఉమా గారు, మీరు మీ హస్బెండ్ పేరేంటండి? చలపతి అండి. చలపతి. సరే. శివుడు అనుకుందామండి. శివుడు ఉమతో వచ్చాడు. అంతేనా? అంతే. శివ ఉమాయ గచ్చతి. వచ్చాడు కదా, ఆగచ్చతి. ఇప్పుడు సీతకి మనం ఏం చెప్పుకున్నాం? తృతీయ విభక్తి. సీతాయ ఏకవచనం అనలేదు. సీతయ సీతాభిహి. ఇప్పుడు ఉమకి ఏమైతుంది? ఉమయ. ఇప్పుడు చెప్పండి ఫుల్ సెంటెన్స్ మళ్ళీ. ఓకే. శివుడితో వచ్చాడు కదా. వచ్చాడు. ఓకే. శివ ఉమయ ఆగచ్చతి. అయితే ఇప్పుడు ఉమా శివుడితో వచ్చింది. ఉమా శివేణ ఆగచ్చతి. వెరీ గుడ్ అండి, మీకు క్లారిటీ వచ్చింది. ఈ ఎగ్జాంపుల్స్ రాసుకుని ఇంకా కొన్ని చేసుకోండి. ఓకే మ్యామ్, ధన్యవాదాలు.
మనము శర్మ గారు అన్న అడుగుతారా? అంటే ఏంటి, అక్క అంటే ఏంటి, తమ్ముడు అంటే ఏంటి, చెల్లెలు అంటే ఏంటి అది నేర్చుకున్నాం కదా. సో వాటికి ఏకవచనము బహువచనము తృతీయ విభక్తిలో రాసుకున్నారంటే అక్కతో కలిసి లేకపోతే అక్కతో అలా చెప్పుకుంటూ మీరు అన్ని 4 ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. రాముడు అన్నతో కలిసి వెళ్ళాడు, రాముడు అన్నలతో కలిసి వెళ్ళాడు, రాముడు తమ్ముడితో వెళ్ళాడు, రాముడు తమ్ముళ్లతో వెళ్ళాడు. అలా మార్చుకోవచ్చు కదా. అలా ప్లాన్ చేసుకుని అన్ని రాసుకోండి. అంటే చాలా ఎగ్జాంపుల్స్ అవుతాయి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. స్త్రీలింగం అయితే ఎలా మారాలి, పుల్లింగం అయితే ఎలా మారాలి అన్నది కొంచెం గమనించండి. ఓకేనా సార్. ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దామా? చేద్దాం. ఉమా శివుడితో వచ్చిందనేసరికి శివుడు అనేది పుల్లింగం అయింది కదండి. కరెక్ట్. అక్కడ శివేనా. కరెక్ట్. ఎలా మారాలో మనము లింగాన్ని బట్టి ఎలా మార్చాలో గమనించుకుంటూ ఏకవచనంలో మారుస్తున్నామా బహువచనంలో మారుస్తున్నామా అని చూసుకుంటూ ఇక్కడ వచ్చిందికి వచ్చాడుకి ఇంకా తేడా ఉండదా అండి? అది ఉండదు. సంస్కృతంలో గచ్చతి గచ్చత అదే మనకి తీ అనే ఎండ్ వస్తుంది. ఖాదతి లిఖతి అంతే. అది మన అదృష్టం అండి. ఇంకోటి కంటెస్ట్ పెట్టుకోకుండా దేవుడు ఈ విధంగా దయచేస్తాడు. లేకపోతే ఇప్పుడు పుల్లింగానికి ఒక తీ, స్త్రీలింగానికి ఇంకో నా పెట్టారనుకోండి, మనం ఎక్కడ కూర్చుంటాం. నామవాచకాలు మేడం శివుళ్ళతో వచ్చింది అంటే శివైహి అని చెప్పాలా మేడం? శివుళ్ళతో వచ్చింది అంటే ఉమా శివేన ఆగచ్చతి అంటే ఉమా శివుడితో వచ్చినది. ఉమా శివైహి ఆగచ్చతి అంటే ఉమా శివుళ్ళతోటి వచ్చినది. శివుడు ఉమలతో వచ్చాడు, శివుడు ఉమతో వచ్చింది. ఉల్టా చెప్పండి. ఉమాహ శివేన ఆగచ్చతి. ఉమలు శివుడితో వచ్చారు. ఒక్క నిమిషం. ఉమాహ అని ఎందుకు వస్తుంది? ఉమాహ శివైహి మళ్ళీ విసర్గ పెట్టద్దు. ఉమా శివుడితో వచ్చింది కాదు, శివుడు ఉమతో వచ్చాడు. ఉమా శివేన ఆగచ్చతి అంటే ఉమా శివుడితో వచ్చినది. సార్ రివర్స్ చేయండి. ఉమలు శివుడితో వచ్చారు అంటే ఉమాహ శివేన ఆగచ్చంతి. ఉత్తమం. కరెక్ట్. ఉమాహ శివైహి ఆగచ్చంతి. ఉమలు శివులతోటి వచ్చారు. కరెక్ట్. సార్ ఏమంటున్నారంటే శివుడు ఉమతో వచ్చాడు అది చెప్పమంటున్నారు. శివః ఉమయా ఆగచ్చతి. ఉత్తమం. శివః ఉమాభిః ఆగచ్చతి. ఉత్తమం మేడం, ఉత్తమం. వెరీ గుడ్. సో అందరికి ఇది అర్థమైందండి? ఒక 4-5 ఎగ్జాంపుల్ చేద్దాం, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మేడం రజనీ గారు, యశోద గారు చెప్పినట్లు ఇప్పుడు మనం నేర్చుకుంది ఆకారాంత స్త్రీలింగము. సీత, లత, రమ అలా ఎండ్ అవుతుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ చేస్తున్నా, శ్రద్ధగా చెప్పండి. బాలకుడు సైకిల్తో 2 చక్రములు అనమాట, దానికి చెప్తాను నేను. గచ్చతి వెళుతున్నాడు. ద్విచక్రిక అంటాం, రాసుకోండి. ద్విచక్రిక. ఇప్పుడు చెప్పండి, బాలకుడు ఈ ద్విచక్రికతో వెళుతున్నాడు. నేను చెప్తానండి. బాలకః ద్విచక్రేణ గచ్చతి. ఇది ఏ లింగము చెప్పండి ముందు. ద్విచక్రిక అని దీర్ఘం తీశారు కదా, స్త్రీలింగం. సో ఇప్పుడు చెప్పండి. బాలకః ద్విచక్రికాన్ గచ్చతి. సీత నాదేందా చెప్తున్నారండి తృతీయ విభక్తి. ఒకటే సైకిల్. ద్విచక్రికయా అవుతుందండి.
లత ఉందనుకోండి, దానికి ఎలా మారుతుంది? తృతీయ విభక్తికి ఎలా వెళ్తాము చెప్పండి? లతయ్య, రమా, రమయ, లలిత, లలితాయ. దీర్ఘంని తీసేసి తర్వాత యాకి దీర్ఘం పెట్టాలి కదా. విజయ, విజయయ, విజయయ, విజయయ. చక్రికయ వస్తాం మేడం, ద్విచక్రయ. ద్విచక్రికయ. విడివిడిగా చెప్పండి, కంగారు పడకండి. బాలకః ద్విచక్రికయా గచ్చతి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు వృద్ధురాలు మాల మేడం విజయయ ద్విచక్రికయ గచ్చతి. విజయయ అంటే విజయతో అని వస్తుంది అనమాట. విజయ అనేది మనము మార్చుకోవడానికి మాత్రమే వాడుకున్నాము. విజయయ అంటే విజయతో కలిసి అని అర్థం. నెక్స్ట్ సార్ అడగండి. వృద్ధురాలు మాలతో జపిస్తున్నది. మాలా స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగం. మాలా. చెప్పండి నాగభూషణం గారు. ఒకసారి నాగభూషణం గారు చెప్తున్నారు కదా, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఆయన చెప్పిన తర్వాత మనం కరెక్షన్స్ చేసుకుందాం. వృద్ధాః, వృద్ధా అంటే స్త్రీలింగం, వృద్ధ అంటే పుల్లింగం, వృద్ధ అంటే స్త్రీలింగం ఏకవచనం. ఓకేనా? ఒక వృద్ధురాలు, వృద్ధా దీర్ఘం పెట్టండి. మాల, మరి పుల్లింగం మాలతో వృద్ధః, వృద్ధః. ఒకసారి ఆయన్ని ట్రై చేయనివ్వండి. సీతాకి ఎలా చెప్పుకున్నాం సార్? సీతయా. ఉత్తమం. ఇంకోటి ఏంటి? వర్బ్ ఏంటి? జపం చేస్తోంది. మాల, జపం. మాల, మాలయ, జపం కరోతినా? జపం కరోతి కరెక్టే. జపతి. జపతి. ఓకే, జపతి. జపం కరోతి కూడా రైటే. ఓకే, జపతి. మళ్ళీ చెప్పండి ఒక్కసారి. మాలయ అన్నారు మీరు, అది మాలయ, మాలయ జపతి. మాలయ జపతి. జపం కరోతి కూడా కరెక్ట్, నో ప్రాబ్లం. ఓకే, జపం కరోతి కూడా కరెక్ట్. అలాగే పర్యాటకుడు నౌకతో తిరుగుతున్నాడు. నౌకతోనా? నౌకలోనా? అదే మీరు నౌకతో అనండి, ఎలా అయినా సరే. నౌక అనేది ఓకే. పాంతః నౌకయా గచ్చతి. ఓకే, మీరు వెళ్తున్నాడని చెప్పారు. ఇక్కడ పర్యాటక అంటాము, తిరిగేవాళ్ళు. పర్యాటకులు అంటారు. పాంచుడు అంటారు కదా. పాంతః ఏమో అది పాంతుడు అంటే పర్యాయ పదాలు చాలా ఉంటాయండి, కొన్ని కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం కదా, ఇది గుర్తు పెట్టుకోండి. పర్యాటక అందరికీ తెలిసిన పర్యాటక నౌకయా భ్రమణం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. భ్రమతి. నౌకయా భ్రమతి. పర్యాటక అటతి అనొచ్చా సార్? తిరుగుతున్నాడు. అటతి. అటతి అంటే పని పాట లేకుండా తిరగటం ఉండాలి, అలా వద్దు అది ఎక్కువ. ఓకే, సరే సార్. భ్రమతి వాడిని ఎక్కువ భ్రమతి. ఏదో ఒకసారి తోచకు తిరుగుతాను చూసారా, అప్పుడు అటతి పెట్టండి. అలాగే భీముడు గదతో కొడుతున్నాడు. గదా స్త్రీలింగం. గదయా. వేరే వాళ్ళు చెప్పనండి. ఓకే.
భీమః గదయా తాడయతి. ఉత్తమం మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అలాగే శివుడు పేటికతో వెళ్తున్నాడు. శివః పేటికాయా గచ్చతి. మళ్ళీ చెప్పండి. శివః పేటికాయా గచ్చతి. కాయ కాదండి, పేటికయా. ఓ yes, పేటికయా గచ్చతి. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఇందాక జపం కరోతి అలా తెలుసుకున్నాం కదా. సో ఇలాగే మనము పచతి అంటే ఏమని తెలుసుకున్నాం. ఇంకొక చిన్న టాపిక్, కొంచెం చిన్న డీవియేషన్, ఇది కూడా నేర్చేసుకుని ఇవాళకి ఎండ్ చేద్దాం. పచతి అంటే ఏమిటి? వండడం. వంటను చేస్తున్నాడు అని కూడా చెప్పచ్చు. అంటే పచనం కరోతి. రాముడు చదువుతున్నాడు. రామః పుస్తకం పఠతి. రామః పుస్తక పఠనం కరోతి. అలా కూడా చెప్పచ్చు. ఓకేనా. బాలకః లేఖనం కరోతి. ఇది ఒక ఆప్షన్. ఇలా కూడా చెప్పుకోవచ్చు. కరోతి అని వాడుకుంటూ చెప్పచ్చు అన్నిటి. అంటే కరోతి అంటే ఇక్కడ ఏంటంటే చేస్తున్నాడు, చేస్తున్నాడు, చేస్తున్నది. వర్తమాన కాలమే. చేస్తున్నాడు, చేస్తున్నది. పచనం అంటే వంట. వంట మనం వండుతోంది అంటాము, వంట చేస్తోంది అంటాం కదండి. అలాగే ఇక్కడ పచతి అంటే వండుతోంది అని, పచనం కరోతి అంటే వంటను చేస్తోంది అని. మేడం రామః పుస్తక కరోతినండి. పుస్తక పఠనం పఠనం కరోతి. సహ భాగవతం పఠతి. దానికి సహ భాగవత పఠనం కరోతి అంటే భాగవతము పఠిస్తున్నాడు అని, చదువుతున్నాడు అని చెప్తున్నారు. భాగవత పఠనం అనేది చేస్తున్నాడు అని చెప్తున్నారు. అట్లా కరోతి అని మార్చుకొని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా. ఆ సెంటెన్స్ చెప్పరా? అతడు సహ భాగవతం పఠతి. మాధవీలత గారు మీరు అన్మ్యూట్ అవుతున్నారు. ఏం మాట్లాడాలి, వెనకాల నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. సహ భాగవతం పఠతి. సహ భాగవత పఠనం కరోతి. అతడు భాగవతమును చదువుతున్నాడు. అతడు భాగవత పఠనం చేస్తున్నాడు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇలా కూడా వాడచ్చు అని, అంతే. ఇంకా మనకి చాలా విషయాలు ఉన్నాయి. మనం స్టక్ అయిపోతున్నాం, చాలా స్లో అయిపోతున్నాం. కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. అందరూ టైంకి వచ్చి రాసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. అంటే చాలా మంది నేను గమనించింది ఏంటంటే కొంచెం లేట్ గా జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి ఆ రిపిటేషన్ ఎక్కువ అవుతోంది. అంటే రిపీట్ చేయడం ప్రాబ్లం కాదు, మీకే లేట్ అవుతుంది. ఓకేనా. రిపీట్ చేయడం చేస్తే అందరికి బాగానే వస్తుంది. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కొంచెం ఏంటి ఇంతసేపు పడుతోంది అన్న ఫీలింగ్ రావచ్చు. కానీ పర్వాలేదండి, మనం మెల్లిగానే నేర్చుకుందాము. ఎటొచ్చి కరెక్ట్ గా నేర్చుకోండి అందరూ. సీత అంటే చాలా మంది, ఒక్క నిమిషం అండి, సీతయ్య అనకుండా సీతాయ అని చెప్తున్నారు. ఆ కన్ఫ్యూజన్ ని నెక్స్ట్ వీక్ కల్లా క్లియర్ చేసేసుకోండి. ఇంకెవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు అకారంతో ఎండ్ అయ్యే వాళ్ళందరి పేర్లని మీరు ప్రాక్టీస్ కి రాసుకోండి. నెక్స్ట్ క్లాసెస్ లో వేరే వాటికి వెళ్దాం. ఇకారాంతాలు అలాంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే కొంచెం మనం స్పీడప్ చేయొచ్చు. ఎవరండి ఇందాక ఏదో మాట్లాడబోయారు, చెప్పండి. లత పుస్తకం చదువుతుంది అంటే లత పుస్తకం పఠనం కరోతి. లత పుస్తకం పఠతి. ఇది మనం ఇందాక ఎప్పుడో అంటే చాలా క్లాసెస్ ముందర నేర్చుకున్నాం కదా. లత పుస్తక పఠనం
కరోతి అంటే కరోతి అనేది ఎలా వాడాలి అన్నది చూస్తున్నాం ఇక్కడ. ఓకేనా? పఠనం అనేది మనం కొత్తగా మార్చుకున్నాం, అది కూడా తెలుసుకుంటున్నాం కదా. దీన్ని మనం నపుంసకలింగంలోకి మారుస్తున్నాం. పుస్తక పఠనం పుస్తకం కర్మలోకి. పఠనం. పుస్తక పఠనం కరోతి. ఓకే. పుస్తకం పఠనం కరోతి కూడా వస్తుంది, పర్వాలేదు, అది మళ్ళా నేర్చుకున్నాం. ఇది ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయండి, ఈ 4 ప్రాక్టీస్ చేయండి. సెంటెన్స్ నేను తప్పు రాసుకున్నానా? శివః పేటికయా గచ్చతి. కరెక్టే. శివుడు పెట్టెతో వెళ్తున్నాడు. ఓకే. పేటికయా గచ్చతి. కరెక్ట్. శబ్దం అది. ఆకారాంతం. మేడం ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, చెప్పమనండి. మేము ఆనందముగా నివసిస్తున్నాము అని ఎవరు? నేనే అడిగాను సార్, జయంతి లక్ష్మి సార్. ఓకే, మీరు నేను శబ్దాన్ని చెప్తాను, మీరే చెప్తారు ఆ వాక్యము. ఆనంద పుంలింగ శబ్దం అది. ఆనంద పుంలింగ శబ్దం. ఓకే. వయం ఆనందేన వసామహ. ఉత్తమం, బహు ఉత్తమం. అంతే. నివసామహ వసామహ రెండు. సుఖంతో అంటే కరెక్ట్. సుఖంతో అంటే ఏమనాలండి? వయం సుఖేన జీవామహ. కరెక్ట్, ఉత్తమం. సుఖేన. సుఖం అనేది నపుంసకలింగం, దుఃఖము సుఖము అనేవి నపుంసకలింగం. ఓకేనా? సరే, ఆనందానికి మొన్న భగవద్గీతలో రమంతి అని ఉంది సార్, దానికి ఏమొస్తుంది సార్? రమంతి అన్న దానికి రమంతి అనేది క్రియాపదం అండి. రమతి, రమంతి, రమతే అనేది క్రియాపదం. ఓహో, అది ఆనందానికి రమంతి కదా మీనింగ్? లేదు లేదు. ఓహో, సరే. ఆనందంగా ఉంటున్నాము అని చెప్తే రమతే. రమించడం అంటే రమించిపోవడం. మనం అది ఏదైనా చదువుతుంటే ఆనందపడి రమిస్తూ ఉంటాం, ఆనందాన్ని ఉంటాం. అర్థమైంది సార్. రమించడం. ఇందాక ఆకారాంత స్త్రీలింగం అని చెప్పారు కదండి? అవును. అది దేనికి తీసుకోవాలండి? ఎందుకు చెప్పారు? ఇప్పుడు సీత, రామ, లత ఇవన్నీ ఆకారాలు. ద్విచక్రిక, మాల. సుధా గారు, మనకి సంస్కృతంలో చివర్లు మారుతూ, ఇప్పుడు నా పేరేంటి రజనీ గారు చెప్పండి. రజనీ అంటే అది ఈకారాంతం. రజనీ, పార్వతీ, జయంతి, లక్ష్మి, అలా దీర్ఘాలు తీస్తూ ఈ అంటున్నాను కదా, అవి ఈకారాంతాలు. అలా డిఫరెంట్ ఉంటాయి. మనము సింపుల్ గా ఉండడానికి అకారాంత పుల్లింగము, ఆకారాంత స్త్రీలింగంతో స్టార్ట్ చేసాం. మిగతావి లెవెల్ 2 లో నేర్చుకుంటాం. విభక్తి ఎలా రాయాలో తెలుస్తుంది, అవి తెలిస్తే. అది అవి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి కాబట్టి అవి నెక్స్ట్ లెవెల్స్ లో నేర్చుకుంటాం అన్నమాట. పర్వాలేదు. ఓకేనా? ఇక్కడ దాకా ఓకేనా? నంబర్స్ ఒకసారి 20 దాకా చెప్పండి అందరూ. మేడం, చిన్న డౌట్ వచ్చిందండి అందులోనే. 19కి నవదశ చెప్పారు కదా మేడం, అది ఏకవింశతి అని వస్తుంది కదా మేడం? రెండు కరెక్టేనండి. ఏకవింశతి, నవదశ రెండు కరెక్టే. ఇలా కూడా వాడచ్చు, అలా కూడా వాడచ్చు. మనం నవదశ అని నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత వేరేవి నేర్చుకుంటాం. అలాగే. ఒకళ్ళు చదవండి నంబర్స్. ఏకం 1, 2, 3 ఆవిడ స్టార్ట్ చేశారు కదా, ఇంకోళ్ళు నెక్స్ట్ చెప్తారు కానీ. చెప్పండి అమ్మా. 4, 5, 5, 6, 7, షష్ట కాదు. సారీ, అంటే చూడకుండా చెప్తున్నాను మేడం. పర్వాలేదు, చెప్పండి. 6, 7, 8, 8, 9, 9, దశ 10, ఏకాదశ 11, ద్వాదశ 12, త్రయోదశ 13, చతుర్దశ 14, పంచదశ 15, షోడశ 16, సప్తదశ 17, అష్టాదశ 18,
ఏకవింశతి 19, వింశతి 20. నవదశ అని చెప్పండి నవదశ. ఓకే, నవదశ 19, వింశతి 20. వింశతి. ఓకే, వింశతి. ఇంకొకళ్ళు ఇందాక ఎవరో చెప్తానన్నారు, వాళ్ళు రండి. మేడం ఒకసారి 16 చెప్పరండి. షోడశ అండి. షోడశ. ఒకసారి నెంబర్ 3 అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏకం 1, ద్వే 2, త్రీణి 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10, ఏకాదశ 11. చాలు. ఇంకొకళ్ళు ఇందాక ఎవరు మాట్లాడారు? నేను చెప్పు. ఎవరండి? పేరు చెప్పండి. మీ పేరు? ఏమండి, మీరు ఏం చేస్తారంటే 20 నుంచి 100 వరకు చెప్పండి. 10 తెచ్చుకున్నాం కదా, 20, 30, 40 అవి చెప్పండి. దశ 10, వింశతి 20, త్రిశత్ 30, త్రింశత్. జై శ్రీకృష్ణ. త్రింశత్ 30, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్టి 60, షష్టి విసర్గలు ఉంటాయండి. షష్టి 60, సప్తతి 70, అశీతి 80, నవతి 90, శతం 100. ఇంకేం నేర్చుకున్నాం మనం? సహస్రం 1000, లక్షం 1,00,000, కోటి. మనం స్టార్టింగ్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామండి? మమ నామ రజనీ, తవ నామ కిం? మమ నామ లక్ష్మి. అలా దీర్ఘం చెప్పండి, ఓకేనా? ఇప్పుడు నేను మీ పేరేంటి అని ఎవరన్నా చిన్న వాళ్ళని అడిగినట్టుగా అడిగాను అనమాట. నేను అదే విత్ రెస్పెక్ట్ కొంచెం పెద్దవాళ్ళని, అంటే ఇది డిస్రెస్పెక్ట్ అని కాదు, కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు అడగాలి. అంటే భవతః నామ కిం? భవతః నామ కిం? తవ నామ అంటే నీ యొక్క పేరేంటి, భవతః అంటే మనకి తెలుగులో కన్వర్షన్ లో చెప్తున్నాం, మీ యొక్క పేరేమిటి అని అన్నమాట. భవతః నామ కిం, ఇది పుల్లింగానికి. ఓకే. భవత్యాహ నామ కిం? భవత్యాహ నామ కిం అంటే స్త్రీలింగానికి. ఇప్పుడు నన్ను అడగాలంటే భవత్యాహ నామ కిం అని మీరు అడుగుతారు. నేను మిమ్మల్ని అడగాలంటే భవత్యాహ నామ కిం అని అడుగుతాను. అదే మీరు శర్మ సార్ని అడగాలంటే భవతః నామ కిం అని అడగాలి. ఓకేనా? ఈ ప్రాక్టీస్ కూడా రాసుకోండి, కొంచెం క్లాస్ లో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ క్లాస్ లో. ఓకేనా? అర్థం కాకపోవడానికంటూ ఏముండదు, ఇది కొత్త పదం కాబట్టి నేర్చుకుని ప్రాక్టీస్ చేయడమే. ఓకేనండి? ఇంకా లీవ్ అవుదామా సార్? ఒక్క నిమిషం ఏమైనా ఎగ్జాంపుల్స్ చేస్తే చేయించరా? నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తాను 1 minute లో. తవ నామ కిమ్మ సార్? తవ నామ కిమ్ అంటే నీ పేరు అంటే తప్పు, దోషం ఏమీ లేదు. నీ యొక్క పేరేమిటి అని, లేకపోతే నీ పేరేమిటి. యొక్క లేకపోయినా కూడా వినండి మేడం, నీ పేరేమిటి అన్నా నీ యొక్క పేరేమిటి అన్నా ఒక్కటే కదా, అర్థము. అలాగే ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు ఎవరన్నా వచ్చారు, అప్పుడు భవతః నామ కిం అంటే పేరేమిటి, మీ యొక్క పేరేమిటి, ఏదైనా తప్పులేదు. కానీ తెలుగులో మటుకు మీ పేరేమిటి అంటాం కదా మనము. అలాగే యొక్క పోయినా కూడా భవతః అంటే విత్ రెస్పెక్ట్ అడుగుతున్నా, భవతః నామ కిం. అది లేడీ వచ్చారనుకోండి, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గారు పెద్దవాళ్ళు, అయితే మీకన్నా పెద్దవాడు ఒక వారు వచ్చారు, అప్పుడు భవత్యాహ నామ కిం, మీ పేరేమిటి, మీ యొక్క పేరేమిటి. తవ నామ కిమ్ అంటే సార్?
తవ నామ కిం అని చెప్పు. నీ యొక్క త్వం కదా, త్వం నుంచి తవా వచ్చింది, నీ యొక్క. ఓకే ఓకే సరే. అలాగే ఒక చిన్న చేద్దాం. సార్ తవనామ కిమ్ అని అంటే స్త్రీలింగం పుల్లింగం ఒకటే కదా సార్, అది తవనామ కిమ్ అంతే. దానికి ఒకటే దానికి ఏం మార్పు లేదు. అదేలేండి. అది ఎదురుగా ఉన్నవాళ్ళు మగవాళ్ళైనా అవ్వచ్చు, స్త్రీలైనా అవ్వచ్చు. తవనామకి పర్లేదు. ఇదొకటి చేద్దాము. ఇప్పుడు వ్యాపారస్తుడు దుకాణదారు అంటే ఆపణికః అంటాం. ఆపణికః రాసుకోండి. ఆపణికః అంటే వ్యాపారస్తుడు, దుకాణదారు. తులా అంటే తూకం, మనం తూకం చేస్తాము కదా, పాత రోజుల్లో ఇలా పట్టుకొని చూపించేవాడే బ్యాలెన్స్. దాన్ని తులా. సార్ దుకాణదారుని ఏమంటారు? ఆపణికః. ఆపణికం అంటే దుకాణం, ఆపణం అంటే దుకాణం. ఆపణం అంటే దుకాణము, ఆపణికః అంటే వ్యాపారస్తుడు అనండి పర్లేదు, దుకాణదారు. తులా రాసుకోండి, మీకు ఇప్పుడు చెప్తారు మీకు సెంటెన్స్. తులా అంటే బ్యాలెన్స్, తూకము తెలుగులో. సార్ దుకాణం అని ఏమంటారండి? ఆపణం. అదే ఇప్పుడు నేను సెంటెన్స్ చెప్తాను. దుకాణదారు తూకముతో దాన్ని ఏమంటాము, తూస్తున్నాడు, తూకముతో తూస్తున్నాడు. ఇది ఎందుకు ఆకారాంతం అని చెప్తున్నా అంటే అందరూ తప్పు చెప్తున్నారండి. సీత అంటే సీతయ్య, మీరేం సీతాయ, దీర్ఘం పెట్టకూడదు. ఆ సీతలో ఉన్న దీర్ఘాన్ని తీసేసి సీత యాకి దీర్ఘం పెట్టాలి. ఇప్పుడు తులా చెప్పాము, తులయ అంటే తులాయ అనకూడదు. తులయ అంటే తూకము. చెప్పండి. ఆపణికః తులయా తుల్యంతి. యాక్చువల్ దాని పేరు తోలయతి, రాసుకోండి. తోలయతి. ఇప్పుడు చెప్పండి ఫుల్ సెంటెన్స్. ఆపణికః తులయా తోలయతి. దుకాణదారు తూకముతో తూస్తున్నాడు. అట్లాగే కత్తిని, చాకుని ఏమంటామంటే సంస్కృతంలో చురికా అంటాం. రెండో ఛ అనమాట, చ అది రాయాలి, చురికా. ఇది కూడా ఆకారాంత స్త్రీలింగం, చురికా. శబ్దాన్ని బట్టి గ్రహించగలగాలి మేడం, అందుకే ఇంతసేపు చెప్పటం. కోయటాన్నేమో కర్తయతి అంటాం. కోయటాన్ని కట్ చేయటం. మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? చురికా, చ తర్వాత ఛ, రెండో ఛ రాసుకోవాలి. చురికా. కోయటం ని ఏమంటారు సార్? కర్తయతి. కర్త, రాకి తావొత్తు యతి, అంతే, కర్తయతి. ఇప్పుడు మీరు చెప్పండి. మహిళ. రామః చురికాయ ఫలం కర్తయతి. చురికాయ అన్నారు మళ్ళీ. చురికయా ఫలం కర్తయతి. ఫలం కర్తయతి. అలాగే మహిళ చాకుతో కోస్తున్నది. చెప్పండి. మహిళ చురికయా కర్తయతి. చురికాయ అంటున్నారు మళ్ళీ నాగభూషణం గారు మీరు. మహిళ చురికయా కర్తయతి. ఎస్, కర్తను. అలాగే ఇంకోటి చేద్దాం చిన్నది.
ఇందాక మేడం చెప్పారు, రక్షక భటుడు పోలీసుని ఏమంటాము? ఆరక్షక. అతను ఏం చేస్తున్నాడంటే కొరడా అనమాట. కొరడాన్ని కష అంటాం. కష అంటే కొరడా. ఇప్పుడు మీరు చెప్పాలి, అది పోలీసు కొరడాతో దొంగను కొడుతున్నాడు. ఆరక్షకః కషయా చోరాన్ తాడయతి. చోరాం తాడయతి. కష అంటే అది గుర్తుపెట్టుకోండి. మూల శబ్దం చాలా చాలా ఇంపార్టెంట్. విభక్తులు రాయాలి అంటే మూల శబ్దాన్ని మన మనసులో నాటుకుపోవాలి. ఇది పుంలింగమా, ఇది స్త్రీలింగమా? నపుంసకలింగం అయితే నపుంసకలింగము పుంలింగాన్ని ఫాలో చేస్తుంది. అది సింపుల్. స్త్రీలింగ పుంలింగముల దగ్గర ఒక తేడా వస్తుంది. కాబట్టి మీరు మూల శబ్దాన్ని పట్టుకోగలిగితే తప్పులన్నీ తగ్గిపోతాయి. అలా ఇక్కడ కష అంటే కషయా, కషాయ కాదు కషయా. కొరడా ఆరక్షకః కషయా చోరం తాడయతి. ఎస్, ఉత్తమం ఉత్తమం మేడం. అది ఇప్పుడు ఎస్ అన్నారు కదా, దాన్ని ఏమంటారు? అవును అనేదాన్ని అస్తు. అవి నిదానంగా నేర్చుకున్నారండి, అవి పర్లేదు. ముందు మీరు బేసిక్స్ బాగా వస్తే, ఇందాక మేడం చెప్పినట్లు మీరు కొన్ని మీరు చెప్తున్నారు, అవన్నీ కూడా మనం వాడచ్చు. ఇందాక ఏకవింశతి అన్నారు, నవదశ అని మేడం, నవవింశతి అని మేడం చెప్పారు. కొన్నాళ్ళు మనం అలా నేర్చుకుందాం, బేసిక్స్ రావాలి బాగా. సార్ కష అనేది స్త్రీలింగం అండి? అంతే కదా, కష. మీరు కష అనకండి, కష అని చదవండి. సో అకారాంత ఎండింగ్ కాబట్టి, ఆకారాంత ఎండింగ్ కాబట్టి అది స్త్రీలింగం అయింది. అదే నపుంసక లింగం వచ్చింది అనుకోండి, అది ఎలా ఉంటుందండి? అది పుస్తకం నపుంసకలింగం. పుంలింగం ఎలా ఉంటుందో అలాగే వస్తాయి శబ్దాలు. పుస్తకేనా. ఓకే సార్. అలా హలంతతోటి ఎండ్ అయితే నపుంసకలింగమా సార్? ఏమండి, అది నపుంసకలింగం. పుస్తకం, ఫలం, తోయం, జలం, క్షీరం. వృక్షం కూడా కదండి? ఏమండి, వృక్షం, వృక్ష పుంలింగము. వృక్ష మూల శబ్దం వృక్ష. శర్మ సార్ చెప్పండి. మీరు ఇచ్చిన హోంవర్క్ లో ఆ మగవారు కథను అడుగుతున్నారు అని ఇచ్చారు సార్. అవును, మీరు నేర్చుకున్నారు కదా. అది తే కథం అడుగుతున్నారంటే పృచ్ఛామహ అన్నారు సార్. లేదు, మీరు క్రియాపదం కరెక్ట్ గా పట్టుకున్నారు. తే అన్నారు, అది బహువచనము కదా. రాయండి, ఇప్పుడు చెప్పండి మీరు. తే అది పృచ్ఛంతి, కరెక్ట్. తే కథాం పృచ్ఛంతి. కథామా సార్? కథాం, కథాం కదా, కథాం చుక్క. అది ఆథా పలకాలి. కథాం, కథాం పృచ్ఛంతి. మీరు ఇంకేమైనా తప్పులు రాస్తే అడగండి, ఇవేమన్నా అర్థం కాకపోతే. అదే మేము మంత్రములను చదువుతున్నాము. వయం మంత్రం పఠామహ. మంత్రములను ప్లూరల్. మంత్ర పుంలింగ శబ్దము, దానికి మంత్రములు. మంత్రాం వస్తుందా సార్? అది నపుంసకలింగమా సార్? మంత్రాన్. మీకేండి ఆ బ్రాకెట్ లో రాశాను, విసర్గ వస్తే పుంలింగ శబ్దము. విసర్గ పెట్టారు సార్, చూడలేదు. శబ్దం. అవును సార్. వయం వయం మంత్రాన్ పఠామహ. ఉత్తమం. కింద చెప్పండి, సమాచారాలు చెప్పండి. అది కూడా ఇచ్చా పదం మీకు బ్రాకెట్ లో. వయం సమాచారాన్ పఠామహ. ఉత్తమం ఉత్తమం. అది సమాచార కూడా పుల్లింగ శబ్దమే. అలాగే భల్లూకాలను చూస్తున్నామని చెప్పండి. భల్లూకం పుల్లింగమే వచ్చింది సార్. వయం భల్లూకాన్ పశ్యామహ. ఎస్, ఉత్తమం. కుక్కలు. కుక్కరం. వయం కుక్కరం పాలయామహ అని రాశాను సార్. కురాన్. కుక్కరాన్.
కుక్కలను పుంలింగ శబ్దము. అవును సార్. మీరు అన్ని పుంలింగ శబ్దం ఎందుకంటే మేడం గారు పుంలింగ శబ్ద ఏకవచనం చెప్పారు మీకు, అందుకని శబ్దాలు ఇచ్చి మీకు బ్రాకెట్ లో కూడా కొత్త పదాలను రాశారు. ఇచ్చారు సార్, ఇచ్చారు. అది పెంచుతున్నాము అంటే పాలయామహ కరెక్టా సార్? పాలయామహ కరెక్ట్. మేము చిలకలను పెంచుతున్నాము. వయం సుఖాన్ పాలయామహ. ఉత్తమం ఉత్తమం. కూరలను తీసుకొస్తున్నాము. కూరలను శాఖ కూడా పుంలింగ శబ్దమే. శాఖ. వయం ఆనయంతి ఆనయామః. వయం ఆనయామః. వయం శాఖాన్ ఆనయామః. ఉత్తమం. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి పుంలింగం ఎలా. అన్ని పుంలింగాలే వచ్చినాయి. మంత్ర, సమాచార, భల్లూక, కుక్కుర, సుఖ, శాఖ. అవును సార్, వచ్చాయి సార్. ఆడవాళ్ళు 3 వచ్చాయి, లాస్ట్ లో 2. అనురాధ మేనమామతో దుకాణమునికి వెళ్తున్నది, అది చెప్పేసుకున్నాం సార్ మనం. అనురాధ మాతులేన సహా ఆపణం గచ్చతి. అవును. లత తమ్మునితో కలిసి విద్యాలయమునకు వెళుతున్నది. లత అనుజేన సహా విద్యాలయం గచ్చతి. ఉత్తమం. రాధా ఘటేన జలం నయతి. ఉత్తమం. ఇవాళ స్త్రీలింగం నేర్చుకున్నారు. ఈ స్త్రీలింగ శబ్దాలు వీటితోనే ప్రాక్టీస్ చేయండి. అందుకే మీరు చదివే సీత, రాధ, లత, రామ, శాఖ అలా చదువుకోండి. అలాగే సార్. అప్పుడు శాఖయ, కషయ ఇవన్నీ వచ్చేసి మీకే వస్తాయి తెలియకుండా. సరే సార్, ధన్యవాదాలు. ఉత్తమం. లీవ్ అవుదామా ఇవాళకి? పునర్మిలామః. సర్వేభ్యః ప్రణామః. ధన్యవాదాలు.